రీసెంట్ బాలీవుడ్ సెన్సేషన్ దురంధర్ సినిమా ఆడియన్స్ ను ఎంత ఎంటర్టైన్ చేసిందో డి కంపెనీని అంతే డిస్టర్బ్ చేసింది. ఈ సినిమాలో దావూద్ను చూపించిన తీరు డి కంపెనీకి అస్సలు నచ్చలేదట. తమ పరువు పోతుందని భావించిన దావూద్ గ్యాంగ్ వెంటనే తమ ఉనికిని చాటుకునేలా ఇండియాలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసింది. దురంధర్ 2 సినిమాలో దావూద్ ఇబ్రహీంను చూపించే ఒక సీన్ ఉంటుంది. సినిమా మొత్తంలో ఈ సీన్ చాలా హైలైట్ అయింది. ఎందుకంటే దావూద్ పాకిస్తాన్ నుంచి తన గ్యాంగ్ను నడిపిస్తాడని అందరికీ తెలుసు. కానీ వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, అసలు బతికే ఉన్నాడా లేదా అనేది చాలా మందికి తెలియదు. అలాంటి వాడిని సడన్ గా సినిమాలో చూపించడంతో ఈ సీన్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడే డి కంపెనీ ఇగో కూడా హర్ట్ అయింది. ఎందుకంటే ఈ సీన్ లో దావూద్ను ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద చూపించాడు డైరెక్టర్. చేతికి సెలైన్, మొహానికి ఆక్సిజన్తో రేపో మాపో పోతాడు అనేలా దావూద్ను చూపించారు. ఇలా దావూద్ను చూపించడం డి కంపెనీ గ్యాంగ్కు నచ్చలేదు. దీంతో దావూద్ ఇంకా యాక్టివ్గా హెల్దీగా ఉన్నాడు అని నిరూపించుకునేందుకు ఇండియాలో భారీ కుట్రకు తెరలేపింది డి కంపెనీ. ఇండియాలో విధ్వంసం సృష్టించి తమ బలాన్ని నిరూపించుకోవడానికి డి కంపెనీ ఎంచుకున్న సిటీ ముంబై. ఎవరైనా ఫేమస్ పర్సన్ని లేపేసి లేదంటే భారీ బ్లాస్ట్ ప్లాన్ చేసి ఇంకా తాము యాక్టివ్గానే ఉన్నామని చెప్తూ ప్రజల్లో భయం పుట్టించడం డి కంపెనీ టార్గెట్. దీంతో డి కంపెనీకి 2 లాభాలున్నాయి. ఒకటి, దావూద్ ఇంకా హెల్దీగా ఉన్నాడు, తమ గ్యాంగ్ యాక్టివ్గా ఉంది అని నిరూపించుకోవచ్చు. 2, తమ అనుచరులను యాక్టివేట్ చేసి మళ్ళీ ఒకప్పటిలా ఎక్స్టార్షన్ మొదలు పెట్టొచ్చు. ఈ భారీ కుట్రను ఎలాగైనా విజయవంతం చేయాలని అన్ని ప్లాన్లు పక్కాగా వేసుకుంది డి కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ మిస్ అవ్వకుండా ఉండేందుకు నమ్మకంగా ఉన్న 3 గ్యాంగులకు కీలక బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ నుంచి యువకులను ఇక్కడికి పంపి దాడి చేయదు. ఇండియా యువకులను ఇస్లాం పేరుతో ఇండియాకు వ్యతిరేకంగా మార్చి వాళ్లతో దాడి చేయిస్తుంది. అలానే ముంబై వీధుల నుంచి అమాయక యువకులను ఎంపిక చేసి వారికి బ్రెయిన్ వాష్ చేసే బాధ్యతను షకీల్ గ్యాంగ్ తీసుకుంది. యువకులను రెచ్చగొట్టడానికి ముంబై బాంద్రాలో జరిగిన ఒక మసీదు కూల్చివేత వీడియోలను వాడారు. దాడులు చేయడానికి అవసరమైన ఆయుధాలను, ఆర్థిక సాయాన్ని, లాజిస్టిక్ సపోర్ట్ను సమకూర్చే బాధ్యతను పాకిస్తాన్ ఐఎస్ఐ తీసుకుంది. గ్రౌండ్ లెవెల్లో ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించి దాడిని అమలు చేసే బాధ్యతను దావూద్ నమ్మిన బంటూ మోస్ట్ వాంటెడ్ షూటర్ మున్నా జింగాడాకు అప్పగించారు. ఈ 3 టీంల సారథ్యంలో ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు ఢిల్లీ వేదికగా కసరత్తు మొదలైంది. పాకిస్తాన్ కుక్కలకు తెలియాల్సింది ఏంటి అంటే మన సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పుడైనా వాళ్లకంటే ఒక అడుగు ముందే ఉంటాయని. పాకిస్తాన్ ఐఎస్ఐ, అండర్ వరల్డ్ కలిసి పన్నిన ఈ భారీ కుట్రను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చాలా చాకచక్యంగా పసిగట్టాయి. ఎవరైతే ఈ కుట్రలో భాగమయ్యే ఛాన్స్ ఉందో వారి లిస్టును పోలీసులకు అందించాయి. వెంటనే ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలతో దాడులు నిర్వహించారు. దాడులకు సిద్ధమవుతున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. వాళ్ల స్టైల్లో 4 తగిలించడంతో వాళ్లు పన్నిన ప్లాన్ మొత్తం బయటకొచ్చింది.